తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు పలువురు పార్టీ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పార్టీ పెద్దలను కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలను గురించి వివరించనున్నారు. అలాగే ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ తో పాటు పలు అంశాలను రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాలపై చర్చించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను గురించి చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు పలువురు పార్టీ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పార్టీ పెద్దలను కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలను గురించి వివరించనున్నారు. అలాగే ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ తో పాటు పలు అంశాలను రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాలపై చర్చించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను గురించి చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది అధిష్టాన పెద్దలతో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి విషయాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలతో పాటు గ్రామీణ స్థాయిలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. ఇక దీంతో పాటు నిన్న మనం చూడొచ్చు ఓట్ చోరీ విషయంలో రామ్లీలా మైదానంలో జరిగినటువంటి మహాసభలో, మహాధర్నాలో కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే తమ ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు గ్లోబల్ సమ్మిట్ లో ఇటీవల పెట్టుబడులు దాదాపు 5,75,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం, అదేవిధంగా ఇటీవల కాలంలో మెస్సీని అంతర్జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్ గా ఉన్నటువంటి మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చి రాహుల్ గాంధీ సమక్షంలో ఈ యొక్క ఈవెంట్ ను కండక్ట్ చేసిన తీరు, వీటికి సంబంధించిన అంశాలతో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో అన్ని చోట్ల కూడా దాదాపు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. సర్పంచ్ అభ్యర్థులు మొత్తం కూడా తమ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాష్ట్రానికి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి ఈ పెట్టుబడులు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా అధిష్టాన పెద్దలతో, రాజకీయ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరుపుతారు. వీటితో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్కి సంబంధించిన విషయాలు కావచ్చు. ఇటీవల కాలంలో మనం చూడొచ్చు 15th కమిషన్ ప్రకారము రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏదైతే పెండింగ్లో ఉందో ఆ పెండింగ్లకు సంబంధించినటువంటి వివరాలపై కూడా కేంద్ర మంత్రులు కలిసి, నిర్మలా సీతారామన్ కావచ్చు, కొంతమంది కేంద్ర మంత్రులు కలిసి ఆ నిధులు రాష్ట్రానికి వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాచరణ కూడా తీసుకున్నారని కూడా సమాచారం. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఈరోజు కలిసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈరోజు సాయంత్రము 4 గంటలకు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద జరుగుతుంది. దానికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు అనుకున్నారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో దాన్ని పోస్ట్పోన్ సాయంత్రానికి చేయడం జరిగింది. సాయంత్రం విగ్రహ ఆవిష్కరణ తర్వాత మళ్ళీ కల్చరల్ ఈవెంట్ స్వరాభిషేకం అనే ఒక కల్చరల్ ఈవెంట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మధ్యాహ్నం వరకు సాగుతుంది. మధ్యాహ్నంలో చాలామంది కేంద్ర మంత్రులని, అదేవిధంగా అధిష్టానంలో ఉండి కొంతమంది పెద్దల్ని కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు, తాజా రాజకీయ పరిణామాలపై కూడా సుదీర్ఘంగా చర్చించి తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబిలిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలకు ఆలస్యం అవుతున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. ఏక్యూఐ తీవ్రత 500 పాయింట్లతో ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ పరిస్థితిలో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్లో కొనసాగుతున్నాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం గ్రాఫ్ 4 నిబంధనలు అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో 50% సిబ్బంది వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్మాణ పనులపై సంపూర్ణ నిషేధం విధించారు. నగరంలో డీజిల్ వాహనాలకు ప్రవేశం నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మరోవైపు పొగమంచు కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం నెలకొంది. దట్టమైన పొగమంచు దేశ రాజధాని ఢిల్లీని కమ్మేయడంతో ఆయన ప్రయాణించాల్సిన విమానం టేకాఫ్ ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ జోర్డాన్, ఇథియోపియా, ఓమన్ దేశాల పర్యటన కోసం ఉదయం 8:30 ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రధాని పర్యటన ఆలస్యమైంది. మరోవైపు ఈ పొగమంచు ప్రభావం కేవలం ప్రధాని పర్యటనపైనే కాకుండా ఢిల్లీ విమానాశ్రయంలోని సాధారణ విమాన సర్వీసులపై కూడా తీవ్రంగా పడింది. ఉదయం నుంచి పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. పలు విమానాలను రద్దు చేస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రకటించాయి. ప్రయాణికులు తమ విమానాల స్టేటస్ను ఎప్పటికప్పుడు వెబ్సైట్లలో చూసుకోవాలని సూచించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఢిల్లీ పొగమంచు అక్కడ వాతావరణం ఎలా ఉంది? అయితే ఢిల్లీలో దట్టమైన పొగ మంచుతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు కాలుష్యం, మరోవైపు ఒక దట్టమైన పొగ మంచుతో పూర్తిగా నగరం నుంచి ప్రజలు కూడా ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే పూర్తిగా ఈ యొక్క పొగ మంచుతో పాటు కాలుష్యం, చాలామంది బయటకు వస్తే వాళ్ళు రోగాల బారిన పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే శ్వాసకు సంబంధించిన ఈ యొక్క బాధలతో కూడా ప్రజలంతా కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు చూస్తే దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ డీజిల్కి సంబంధించిన వాహనాలు కూడా తిరగొద్దని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకంటే ఈ యొక్క పొగ సంబంధించి డీజిల్లో చాలా ఎక్కువగా వస్తుంది వాహనాల నుంచి, కాబట్టి ఈ యొక్క వాహనాలను కూడా ఇప్పటికే రోడ్లపైకి రావద్దని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు చూస్తే మాత్రము విమాన రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఒక ఫ్లైట్ టేకాఫ్ మాత్రము ఉదయం 8:30 గంటలకు ఉంది. కానీ మాత్రము ఈ యొక్క పొగమంచు కారణంగా మాత్రం చాలా టేకాఫ్ ఆలస్యంగా అయింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఢిల్లీలోని యొక్క పలు విమాన సర్వీసులు కూడా పూర్తిగా కొన్ని ఆలస్యంగా బయలుదేరాయి. మరోవైపు చూస్తే ఎప్పటికప్పుడు యొక్క ఆన్లైన్లో ఏ ఫ్లైట్ ఎప్పుడు దీనికి సంబంధించి వెళ్తుందనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా విమానకు సంబంధించిన ఎయిర్ ఇండియా కావచ్చు, ఇతర సంబంధించిన ఎయిర్లైన్స్ అన్నిటికి కూడా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రతి ఒక్క ప్రయాణికునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సిన సంబంధించిన డీటెయిల్స్ మాత్రము ఆన్లైన్లో ఉంచాలని చెప్పి కూడా విమానానికి సంబంధించిన ఎయిర్లైన్స్ కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు చూస్తే మాత్రము చాలా
మంది ఇళ్లలోనే ఉండాలి, బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు పొగ మంచుతో పూర్తిగా దీనికి సంబంధించి వెజిటేబుల్ కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా తక్కువైన నేపథ్యంలో ప్రజలు బయటకు వస్తే మాత్రం శ్వాసకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయనేది మాత్రం ప్రధానంగా మరోవైపు ఇటు డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఢిల్లీలో ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు పొగ మంచుతో ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు కూడా గురి అవుతున్నారు. పవన్, ఢిల్లీలో ఏక్యూఐ ఏ కేటగిరీలో ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి చూస్తే ఏక్యూఐకి సంబంధించి చూస్తే మాత్రం పూర్తిగా చాలా మంది కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఆ ప్రభుత్వంతో పాటు వైద్యకు సంబంధించిన శాఖ అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూస్తే మాత్రం వాయు కాలుష్యం అనేది మాత్రం చాలా ఎక్కువ రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఎప్పుడు ఇదే సమస్య ఉంటుంది. ఈ సమస్యకు సంబంధించి మాత్రము ప్రధానంగా ఇప్పటికే ఇటు డీజిల్ వాహనాలు కూడా రద్దు చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి కొన్ని చాలా ప్రికాషన్స్ తీసుకున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి వాయు కాలుష్యము కొద్దిగా అంతవరకు ఉంటుంది. లేకపోతే మాత్రము ఈ వాయు కాలుష్యం మాత్రం ఢిల్లీలో చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం పొగ మంచుతో కూడా చాలా మంది కూడా బాధపడుతున్నారు. మరోవైపు చాలా మంది ఇటు ఆఫీసులకు కావచ్చు, స్కూల్కి సంబంధించిన పిల్లలు కూడా చాలా ఆలస్యంగా వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా మాత్రం ఢిల్లీలో ప్రజలు చాలా ఇబ్బందులు కూడా గురి అవుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రైట్ పవన్, థ్యాంక్ యూ. నెల్లూరు నగర మేయర్ స్రవంతి రాజీనామాతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మేయర్ ఎన్నికయ్యే వరకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు తాత్కాలికంగా మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మేయర్ స్రవంతి రాజీనామా చేశారు. కార్పొరేషన్ పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 సెక్షన్ 91 క్లాజ్ 2 ప్రకారం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ను యాక్టింగ్ మేయర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు నెల్లూరు మేయర్ కు సంబంధించినటువంటి తాత్కాలిక తెర అయితే పడిందని చెప్పాలి. ఏదైతే ఈ నిన్నటి వరకు కూడా ఉత్కంఠత అయితే కొనసాగింది. అసలు ఈ మేయర్ కి అవిశ్వాస తీర్మానం ఎలా ముందుకెళ్ళబోతుంది, అయితే ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు తెలియజేసినటువంటి కార్పొరేటర్లు కొంతమందిని వైసీపీ మళ్ళీ వైసీపీ వైపు మొగ్గడం, అయితే ఈ యొక్క కప్పల తక్కెట్ని కూడా చేస్తూ మేయర్ స్రవంతి ఇప్పుడు మేయర్ స్రవంతి అయితే మాత్రం కొంత ఉత్కంఠమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ క్షణంలో మేయర్ స్రవంతి ఏదైతే టీడీపీ అధిష్టానం రంగప్రవేశం చేయడం, అలాగే టీడీపీలో ఉన్నటువంటి మంత్రి పొంగూరి నారాయణ కీలక నేతలందరూ కూడా ఒక్కసారిగా కూడా అలర్ట్ అయ్యారు. మెజారిటీ కార్పొరేటర్లందరినీ కూడా టీడీపీ వైపుకు తీసుకురావడం అయితే సఫలీకృతమవడంతో అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా కూడా ఓడిపోతామన్నటువంటి ఒక మైండ్ సెట్ కు వచ్చినటువంటి మేయర్ స్రవంతి తన యొక్క పదవికి అయితే రాజీనామా చేశారు. మేయర్ రాజీనామా చేసిన తర్వాత పరిపాలన అంశాలకు సంబంధించి ఏదైతే పరిపాలనకు సంబంధించిన స్మూత్ గోయింగ్ కి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించేందుకు డిప్యూటీ మేయర్ గా సీనియర్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ని ఇన్ఛార్జ్ మేయర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దీనికి సంబంధించినటువంటి లేఖను ప్రభుత్వానికి సంబంధించారు. సో ఏదైతే పరిపాలన స్మూత్నెస్ కోసంగా కూడా ఖచ్చితంగా యాక్టివ్ మేయర్ కావాలంటూ కూడా అడిగినటువంటి లేఖ నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. అయితే నూతన మేయర్ ని ఎన్నుకునేదాకా కూడా ఇన్ఛార్జ్ గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతారు అనేటువంటి చర్చ అయితే మాత్రం సాగుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే రూప్ కుమార్ యాదవ్ కొద్ది నిమిషాల క్రితమే తన యొక్క మేయర్ గా కూడా ఆయన
బాధ్యతలు స్వీకరించాడు, సంతకం చేసి అయితే సీట్లో కూర్చున్నాడు. అయితే ఎక్కడా కూడా నిరాడంబరంగా కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని కొనసాగించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎక్కడ మీడియాని ఫోటోలు కూడా తీయకుండా చాలా జాగ్రత్తగా కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అయితే చేశారు. అయితే బాధ్యతలు తీసుకున్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఎలా ముందుకెళ్ళబోతున్నాడు, ఆయన పరిపాలన ఏ రకంగా ఉండబోతుంది అంటే సంవత్సర కాలం ఉన్నటువంటి ఈ యొక్క మేయర్ పదవిలో రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్ గా అయితే కొనసాగిన పరిస్థితి. ఏదైతే పూర్తి స్థాయిలో మేయర్ ని ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది మాత్రం కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. దేవరకొండ సుజాత మరొక కార్పొరేటర్ పేరైతే మాత్రం బలంగా వినిపిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో కొత్త మేయర్ ని నెల్లూరు నగరానికి మళ్ళీ పరిచయం చేసేటటువంటి అవకాశం అయితే మాత్రం స్పష్టంగా ఉంది. తొలి నుంచి కూడా ఎందుకనో నెల్లూరు మేయర్ స్థానానికి మాత్రం అచ్చొచ్చినటువంటి పరిస్థితులు లేవు. పూర్తి స్థాయిలో ఒకే పార్టీకి సంబంధించినటువంటి నేత ఎవరు కూడా మేయర్ స్థానాన్ని ఒకే పార్టీలో కొనసాగించినటువంటి సందర్భం కూడా లేకపోవడం కూడా ఒకంత చర్చనీయాంశమైన పరిస్థితే. రేపు రాబోయేటటువంటి కొత్త మేయర్ సంవత్సర కాలం ఉండబోయేటటువంటి మేయర్ ఎవరనేది మాత్రం ఇటు పొలిటికల్ సర్కిల్, నెల్లూరు పొలిటికల్ సర్కిల్ అయితే మాత్రం చెక్కలు కొన్న పరిస్థితి ఉందని చెప్పాలి. రైట్ చరి, థ్యాంక్ యూ. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలలో బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీకి సమాధి తవ్వాలంటూ నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ నినాదాలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ సభ్యులు ప్రధానిని చంపాలని కాంగ్రెస్ పిలుపునిచ్చిందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రధాని గౌరవాన్ని కించపరిచేలా, హింసను ప్రేరేపించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు, పార్లమెంట్కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, కానీ అంతకు మించి ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. గందరగోళం మధ్య సభా కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మోడీపై కాంగ్రెస్ నేతలు ఎవరైనా వ్యాఖ్యలు చేశారా అని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. దీపిక, నిన్న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓట్ చోరీ ర్యాలీలో బీజేపీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారని చెప్పేసి ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టడానికి కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమాధి తప్పాలంటూ నినాదాలు చేశారని బీజేపీ ఆరోపణలు. ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ చంపేది ఖచ్చితంగా ఇది ఏదైతే భారత దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకెళ్లాయి. 2 రోజులుగా కాస్త ఉపశమనం ఇచ్చినట్టు కనిపించినా ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అయితే బంగారం ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలంటే భయపడే రోజులు వచ్చేశాయి. గడిచిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చాలా మారిపోయాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు మదుపరుల మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు కూడా భారీ స్థాయిలో దూసుకెళ్లాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 1,35,000 వరకు చెల్లించుకునే పరిస్థితి ఉంది. దేశీయంగా తులం బంగారం ధర 1,33,000 వద్ద కొనసాగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రతి పథకాన్ని గ్రామ స్థాయి వరకు అమలు చేస్తున్నామన్నారు. 3వ విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను గెలిపించండి. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళైతే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేమని కోరుతా ఉన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ శాంతి చర్చల కోసం కీలకమైన వైఖరిని ప్రకటించారు. నాటోలో చేరాలనే ఉక్రెయిన్ లక్ష్యాన్ని వదులుకోవాలని తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా నిరోధించడానికి నాటో సభ్య దేశాల తరహాలో పశ్చిమ దేశాల నుండి ఖచ్చితమైన భద్రతా హామీలను కోరుతున్నట్లు అమెరికా రాయబారులతో జరిగిన చర్చల్లో ఆయన స్పష్టం చేశారు. ఇక మరోవైపు డొనెట్క్ ప్రాంతాన్ని వదులుకునే అమెరికా ప్రతిపాదనను మాత్రం ఆయన తిరస్కరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ప్రకటిస్తూ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా పశ్చిమ దేశాల నుంచి భద్రతా హామీలు లభిస్తే తమ దేశం నాటో కూటమిలో చేరాలనే ప్రభుత్వాన్ని విరమించుకోవడానికి సిద్ధమని ఆయన బెర్లిన్లో ప్రకటించారు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని జెలెన్స్కీ వ్యతిరేకించగా ఇరు దేశాల మధ్య గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో ముష్కరులు మారణ హోమం సృష్టించారు. యూదులు లక్ష్యంగా 2 పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో సిడ్నీ పర్యాటక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు 15 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. మారణ హోమం సృష్టించిన నిందితులిద్దరూ తండ్రి కొడుకులుగా గుర్తించారు. తండ్రి సాజిద్ అక్రమ్, కొడుకు నవీన్ అక్రమ్ గా కనిపెట్టారు. నిందితులు పాకిస్తాన్ కు చెందిన వారని అమెరికా నిఘా వర్గాలు అధికారులు వెల్లడించారు. లైసెన్స్ పొందిన తుపాకులతోనే నిందితులిద్దరూ కాల్పులకు తెగబడినట్లుగా గుర్తించారు. ఇది ఉగ్రదాడి అంటూ అధికారికంగా న్యూ సౌత్ వెల్ఫ్ పోలీసులు ధృవీకరించారు. ఇక పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ చనిపోగా కొడుకు నవీద్ అక్రమ్ ఆసుపత్రిలో పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. కాల్పుల్లో తండ్రి కొడుకు తప్ప మిగతా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. యూదుల హనుక్కా వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపినట్లుగా వెల్లడించారు. కాల్పులు జరగగానే యూదులంతా భయాందోళనలో పారిపోయారు. నిందితుడితో సహా మొత్తం 16 మంది చనిపోయినట్లుగా పోలీసులు తెలియజేశారు. సంఘటనా స్థలి నుంచి 2 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లను గుర్తించి భద్రపరిచారు. అయితే సంఘటనా స్థలం నుంచి ఐఎస్ఐఎస్ జెండా దొరికినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాడి వెనుక ఉన్న ఉద్దేశాలను దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని ప్రార్థనా కార్యక్రమాల్లో పోలీసుల బందోబస్తును పెంచుతామని స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారం మధు అందిస్తారు. మధు, ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్ లో ముష్కరులు మారణ హోమం సృష్టించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా ఇది ఉగ్రదాడిగానే చూడాలి. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగినటువంటి తండ్రి కొడుకులు లేకపోతే వీళ్ళిద్దరు ఉగ్రవాదులుగానే ఈ లక్ష్యాన్ని పెట్టుకొని యూదులు ఎవరైతే ఉన్నారో యూదుల హునుక వేదిక, ఆ వేదిక జరుగుతూ ఉండగానే అక్కడ కాల్పులు జరపాలి అయితే పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. కాల్పులు జరగగానే యూదులంతా కూడా ఒక్కసారిగా వాళ్ళు భయాందోళన అయితే గురవడం జరిగింది. నిందితులు ఎవరైతే ఉన్నారో
నిందితులతో పాటు మొత్తం 16 మంది చనిపోయినట్లుగా ఇప్పటి వరకు అయితే తెలుస్తుంది. అయితే సంఘటనా స్థలం ఏదైతుందో ఆ స్పాట్ లో పూర్తిగా పోలీసులు రంగంలోకి దిగి తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇక్కడ ఒకటి భయం కలిగించేటటువంటి విషయం అయితే అక్కడ సంఘటనా స్థలంలో 2 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లు అంటారు. అంటే ఇదంతా కూడా ఐఈడి ఏదైతే ఉంటుందో వాటిని ఎక్స్ప్లోజివ్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళు కేవలం కాల్పులు మాత్రమే కాదు, ఆత్మాహుతి దాడికి పాల్పడాలని వచ్చారా లేకపోతే ఇంకా భారీ చర్యలకు పాల్పడడానికి వచ్చారా అనేది ఇప్పుడు తెలియాల్సింది. ISIS ఇది పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ. సో ఈ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ISIS కి సంబంధించినటువంటి జెండా కూడా అక్కడ లభ్యమైంది. అయితే దాడి వెనుక ఏ ఊరున్నారు అనేది మాత్రం ఇంకా ప్రస్తుతానికి బయటికి రావాల్సి ఉంది. విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ లక్ష్యం అంతటి కూడా అంటే పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అయ్యేటటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద సంస్థ బూతులకు సంబంధించినటువంటి ఈ మీటింగ్ లో మారణ హోమం సృష్టించాలి అని వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఎవరైతున్నారో వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు. తండ్రి సాజిద్ అక్రమ్ అదేవిధంగా కొడుకు నవీన్ అక్రమ్ ఎవరైతున్నారో వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అయితే కాల్చారు. వీళ్ళలో నిందితుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే నిందితులు ఇద్దరు కూడా పాకిస్తాన్ కు చెందినటువంటి వారిగా ఐడెంటిఫై అవ్వడం జరిగింది. అమెరికా నిఘా అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయట చెప్పడం జరిగింది. అయితే లైసెన్స్ పొందినటువంటి తుపాకులతోనే నిందితులు కాల్పులు జరపారు. అయితే ప్రధానంగా కూడా వీళ్ళిద్దరూ కూడా ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థతో న్యూ సౌత్ వేల్ అధికారికంగా ఉన్నటువంటి ఇది ఉగ్రవాదులు కూడా న్యూ సౌత్ వేల్ పోలీసులు అయితే ప్రస్తుతం ధృవీకరణకు వచ్చారు. ఇక పోలీసుల కాల్పులో సాజిద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం జరిగింది. కొడుకు నవీద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆసుపత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఈ ఉగ్రదాడికి సంబంధించి ప్రపంచ దేశాలు అయితే ఒకసారిగా వెలుగు పడ్డాయి. ఇప్పుడు ఎందుకనుకుంటే అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వేదల్లో వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వీళ్ళిద్దరు కూడా ఒకసారిగా తుపాకులతో రావడం, తుపాకులతో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కాల్చి చంపడం. అంటే వీరి కాల్చి చంపిన వాటిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా ఒక నిందితుడు ఎవరైతే ఉన్నారో అంటే కాల్పులకు దిగబడినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో అతనితో కలుపుకుని మొత్తం 16 మంది అయితే ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిందితులు పోలీసులు చాకచక్యంగా కాల్చి చంపడం లేకపోతే ఇంకా ప్రాణ నష్టం అయితే ఎక్కువగా కనిపించేది. రైట్ అయితే సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కానీ డెఫినెట్ గా వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఇక్కడ సిడ్నీ ఏదైతే ఇప్పుడు సిడ్నీలో జరిగినటువంటి ఈ మొత్తం కాల్పులు ఏదైతే ఉన్నాయో ఇలా ఇంకా ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం. రీసెంట్ గా మనం భారతదేశంలో కూడా చూసుకుంటే జరిగినటువంటి కార్ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు సిడ్నీలో కూడా పూర్తిగా కూడా ఎవరైతే ఈ మానవం సృష్టించడానికి ప్లాన్ చేశారో వీళ్ళంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ దగ్గర నుంచే ఈ ఆదేశాల మీదకే ఈ యూదుల యొక్క వేదిక ఏదైతే ఆ వేదిక మీద ఈ కాల్పులు జరిపినట్టుగైతే తెలుస్తుంది. మధు, పోలీసులు అదుపులో ఉన్నటువంటి నవీద్ అక్రమ్ ఏమైనా సమాచారం అందించారా దాడికి సంబంధించి? నవీద్ అక్రమ్ ఎవరు, అతని తండ్రి, ఈ వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఇప్పటికే అమెరికా నిఘా వర్గం అయితే చాలా క్లియర్ గా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలతో టచ్ లో ఉన్నారు. అదే విధంగా కూడా వీళ్ళు ఈ కాల్పులు జరపడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మొత్తం వ్యవహారం అంతటినీ కూడా ముందు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ISIS తోనే వీళ్ళు ఈ యాక్షన్ లకి దిగినట్టుగా గుర్తించినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా లైసెన్స్ పొందినటువంటి గన్లను అదేవిధంగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు కూడా సిడ్నీకి రావడం, సిడ్నీలో జరుగుతున్నటువంటి ఈదులకు సంబంధించినటువంటి సమావేశం జరుగుతుండటంతో అక్కడ ముందుగానే రెక్కి నిర్వహించుకుని ఈ కాల్పులకు సాగబడినట్టుగా తెలుస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.